అండి నేను కొబ్బరిని వాడుతున్నాను, ఒకసారి రెడీ చూద్దాం. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు కోసుకోనండి మిక్సీలో పెట్టుకున్నాను. ఇలా మెత్తగా నూరుకోనండి కొబ్బరిపాలు తీసుకోవాలి. పాలు ఇలాంటి జల్లెడు ఉంటేనండి బేగ వచ్చేస్తుంది. లేదంటే కాటన్ది లైనింగ్ ముక్కలు దాంట్లో పెట్టుకొని పిండితే పాలు వీజీగా వచ్చేస్తాయండి, చాలా వీజీగా వచ్చేస్తాయి. చేస్తే కొబ్బరి నువ్వు అప్పుడప్పుడు తినాలండి, చాలా మంచిది ఒంటికి. కాకపోతే నాకు అవ్వదండి, నాకు సరిగ్గా టైం ఉండక నేనేం వండట్లేదు. ఇలా అంటే చాలండి. ఒకసారి పిండిసినవండి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం. రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి. కొబ్బరికాయ ఒకటి 45 రూపాయలు పడింది. 2 కొబ్బరికాయలు కొన్నాను. ఇవి 3 లోటాలు పాలు వేయండి. చిక్కగా ఉన్నాయి చూడండి పాలు, ఇలా చిక్కగా ఉండాలి పాలు మాత్రం. డబ్బాలు పెట్టానండి, వేడెక్కుతుంది అది. కరెక్ట్గా 2 ఉప్పు వేసుకుని సరిపోతుంది. చాలండి కొబ్బరి అన్నం. కానీ తింటే మంచిదే, కొబ్బరి అన్నం తింటే. కొబ్బరి పాలు దాచుకొని కూరలో వేసుకున్న చాలా బాగుంటుంది. బిర్యానీ నాకు వేస్తున్నానండి. మరాఠీ పువ్వు, లవంగ, యాలిక, జాజి పువ్వు, లవంగాలు, కొన్ని ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. ఆ కొబ్బరి పాలు తీసి గుజ్జు మిగిలిందండి. ఇది కూడా వేస్ట్ చేయండి. సాయంత్రం కొబ్బరి నుండి చేస్తాను, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. అల్లం వెల్లిపాయ మాత్రం వేసుకొని చాలండి. అంటే 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ 2 స్పూన్ మీకు ఏది నచ్చినంత. ఇంకా ఇంట్లోనే చేసుకుంటానండి, ప్యాకెట్లు గట్రా కొన్న అసలు ఏం కొనడానికి కూడా నాకు మనసు రాదు అసలు. చేసుకున్నారు ఇలాగా. కొంచెం కొబ్బరి మాకు ఎక్కువ మసాలాలు కూడా ఉండదండి. ఇది చాలా బాగుంటుంది. కొబ్బరి చేసుకోవాలి కానీ మనం చేసుకొని తినాలంటే ఖాళీ ఉండాలి కదండి. కొబ్బరిపాలు మళ్ళీ ఒకసారి ఇలా వడకొట్టించుకొని వేసుకోవడమే. చూసారు ఎంత వేస్ట్ వచ్చిందో, అది తీసేయాలండి పక్కకి. 3 గ్లాసులు వేసుకుంటున్నానండి. 3 లోటాలు పాలు వచ్చాయి. ఇది బాస్మతి రైస్ అండి, ఇప్పుడే తెచ్చాను. ఇంకా కొంచెం రుచికి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం వేయక్కర్లేదండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పైన చల్లుకోవచ్చండి. చాలా మంచి వాసన వస్తుంది. చూసిన కొబ్బరి పాల వల్ల మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇలా కొద్ది ఆడినప్పుడు మూత పెట్టేసుకోండి. ఓ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కొబ్బరి అన్నానికి కాంబినేషన్ చికెన్ అండి. చికెన్ అయితే సూపర్. కడాయి పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగిస్తున్నాను. చికెన్కి అయితే ఎక్కువ వేయవసరం లేదండి, కొంచెం వేస్తే చాలు. ఈ మతికిందండి. పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇది ఉల్లిపాయ, అల్లం, టమాటీ అండి. కొంచెం కచ్చబిచ్చ చేసుకున్నానండి, కొంచెం గ్రేవీ కోసమండి. ఈ మాత్రం వేస్తే చాలండి. ఈ మాత్రం వేస్తే చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొని సరే ఇలా ఏగాలండి. నూనె ఇలా తేలినట్లు వేగితే కొంచెం ఇది గ్రేవీ కొంచెం ఇది అవునండి. 2 నిమిషాలకి ఎంత లేట్ అయిందండి. నాకు సొంతం కూడా ఇచ్చాడండి, చాలా బాగుంటుందండి వండుకుంటే. 2-3 సార్లు వండాను నేను, మళ్ళీ వండుతున్నాను. మీకోసం అని తెచ్చాను చికెన్. అందుకే కొబ్బరి అంతా కాంపిటీషన్ ఇదేనండి, అందుకే చికెన్ తెచ్చుకున్నాను. సొంట కూడా అనగానే నాకు ఇచ్చేయండి, రెడీగా ఉంటాను అని చెప్పి రెడీ చేసి తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చానండి. ఇదినా బాగుంటుందండి. నాటుకోడి ఇంకా బెస్ట్ అండి. నాటుకోడి మీకు దొరికే మాత్రం చేసుకోండి. మేము పట్టణాలలో ఉంటాం కదండి, కొనుక్కోవడం తప్పదండి. విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుందండి ఇలాంటివి. చూడండి ముక్కలు కొట్టారు, 1/2 కేజీ కొట్టుకుంటే కలుపుకోవాలండి. నేను ముక్కకి మాత్రం ముక్క కొట్టిస్తానండి. సేమ్ బిర్యానీలో ఎలా ఉంటుందో అలా తినడానికి చాలా బాగుంటుందండి. నేను చేసి ముక్క కొట్టుకుంటే చేతికి బాగా దొరుకుతుంది, బాగుంటుంది కూడా. సాల్ట్ వేస్తున్నానండి, రుచికి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం వేస్తున్నాను, ఎండాకాలం కదండి కొంచెం తగ్గించే తినాలి. కానీ నీసులో మాత్రం స్పైసీగా ఉండాలి. అందుకే పచ్చిమిరకాయలు వేస్తుంది కదండి, కొంచెం తగ్గించే వేస్తున్నాను. నాకు కొబ్బరి అన్నం అన్న చికెన్ అన్న చాలా ఇష్టమండి. కాకపోతే డాక్టర్ చికెన్ తినొద్దు అన్నారు. మా పిల్లలకి ఇష్టమని మా పిల్లల కోసం చేస్తున్నాను. మా బాబు కూడా చాలా ఇష్టమండి. మా పాప తిందగానే మా బాబు కూడా తింటాడు. నేను వారా చూసుకొని చికెన్ తెచ్చుకుంటానండి. ఇప్పుడు జున్ను కూడా వచ్చింది కానీ వారా చూడట్లేదండి. ఇప్పుడు కాదు తెచ్చేసి వాడి మట్టుకు నా కొడుకు మట్టుకు వండుతున్నాను.
అడు కూర ఉడుతుండగా సరే పట్టేస్తాడు, వాసన పట్టేస్తాడు. మసాలా మటన్ మసాలా కొంచెం వేసుకున్నానండి, చికెన్ మసాలా కొంచెం వేసుకుంటున్నాను, మసాలా కొంచెం. ఇలా టమాటీ ఉల్లిపాయ మిక్సీ పెట్టారు కదండి, ఆ వాటర్ కొంచెం ఉల్లిపాయ ఇందులో వేసుకుంటున్నాను. అంటే ఇది కొంచెం గ్రేవీ కూడా కాదు, ఫ్రై కాదు, మధ్యలో చేస్తున్నానండి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, కొత్తిమీర పుదీనా వేసానండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, బెస్ట్, చాలా బాగుంటాయి కూడా. చూసారు అది ఉడికేలోపు కొబ్బరి దగ్గరికి వచ్చింది. ఇలా ఉడికితే 10 నిమిషాలు మనకు రెడీ అయిపోద్ది. చూసారా ఎక్కడ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి. కొత్తిమీర పుదీనా పైన చల్లుకుంటున్నానండి. 10 నిమిషాలు రెడీ అయిపోయిన వెంటనే టేస్ట్ చేసి చూపిస్తాను. ఏంటి మష్రూమ్ కూడా అడిగారు కదండి, మష్రూమ్ బిర్యానీ. నేను కొంచెం నాకు హాస్పిటల్ పని మీద తిరుగుతున్నాను, నాకు అవ్వట్లేదు. అయినట్టు మీకు మష్రూమ్ బిర్యానీ కూడా చేసి పెడతాను. తింటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది.